నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 488 లలితా సహస్రం. దంశోజ్వలాయై నమః. దంష్టలు అంటే కూరలు, దంతములు. అమ్మ కూరల వంటి దంతములు కలిగిన తల్లి అని అర్థం. పెద్ద కూరలు ఉంటాయి, అటువంటి కూరలతో ప్రకాశించే తల్లి అని అర్థం. అయితే ఆ తల్లికి కూరలు ఎందుకు? అమ్మ చాలా సౌమ్యమైన తల్లి కదా లలితమ్మ. ఎందుకున్నాయి అంటే, అమ్మ అయినా బిడ్డ తప్పు చేసినప్పుడు కోపాన్ని నటించి బిడ్డని దోవలో పెడుతుంది. అట్లాగే ఆ లలితమ్మ కూడా ఇప్పుడు కాళి, దుర్గా లాంటి అవతారాలు ధరించి వాళ్ళను, తన భక్తులను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళ యొక్క బుద్ధిని సరిగా పెట్టడానికి, వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ చెడుని నశింప చేయటానికి అమ్మ ఆ కూరలతో చీల్చి చెండాడుతుంది. భక్తులను ఎంత కరుణతో రక్షిస్తుందో చూస్తుందో, భక్తులను బాధించే వాళ్ళని అంత కోపంతో శిక్షిస్తుంది. అందుకే అమ్మకి ఒక్కొక్క రూపంలో ఆ కూరలతో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అమ్మ దంశోజ్వల అన్నారు. అటువంటి దంశోజ్వల మాతకు నమస్కారం చేసుకుంటూ, అమ్మ నాలో ఉన్న చెడుని అంతా కూడా నశింపజేసి మమ్మల్ని పవిత్రుణ్ణి చేసి నీ దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం